హౌ రొమాంటిక్ యు ఆర్ ఆన్ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా? ఐ లవ్ విమెన్ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. ఓకే. సో అది ఐఆమ్ డెఫినెట్లీ, అంటే ఏముంటుందండి ఇప్పుడు ఒక మగాడు మాట్లాడుకుంటే నా థింకింగే అతనికే ఉంటుంది, అటుపక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి. అదే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ థింకింగ్, సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ. మగాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి. అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఇది. న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని, మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అట్లాగే నాకు ఉంటుంది. కాకపోతే నాకు నచ్చాలండి, ఎవరు పడితే వాళ్ళు. నేను ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైండ్. డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి. మెకానికల్గా ఎవరైనా ఓకే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అనేది అది కాదు. నాకు జెన్యున్గా నచ్చాలి పర్సన్, లేకపోతే ఫస్ట్ నా మొహంలో కనపడిపోతుంది క్లియర్గా. నాకు నచ్చలేదు నువ్వు అనేది క్లియర్గా అర్థమైంది. చాలామంది హీరోయిన్స్తో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాయ్ అంతే. చాలామందితో అట్లా జరిగింది. సో అది ఎవరికి తెలియదు అది. బట్ ఐఎమ్ నైస్ టు దెమ్ అండి. నేను ఎవరితోనూ జనరల్గానే ఐ డోంట్ వాంట్, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు, ఎవరినో హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతున్నా. సో నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? సో ఎవరిని హర్ట్ చేయొద్దు. ఓకే. అండ్ అట్లాగే హీరోయిన్స్ నచ్చిందంటే ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఒకళ్ళ కంపెనీ నచ్చి వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఇక ఎస్ ఆఫ్ కోర్స్ ఐ యామ్ క్లోజ్ టు దెమ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో? ఎందుకు ఉండకూడదు అంటే లవ్ డిపెండ్స్ అపాన్ లవ్. లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా. లవ్ ఇస్ డ్రైవింగ్ టువర్డ్స్ సెక్సా లేకపోతే ఇట్ ఇస్ ప్యూర్ లవ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రమ్య కృష్ణ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఓకే. అన్నీ ఏంటి మేమిద్దరం ప్రేమించుకోవట్లేదే. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ కొంతమంది కొన్ని ఇప్పుడు యాజ్ అ వెల్ విషర్ రమ్య వాజ్ దేర్ ఫర్ మీ ఫర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెట్టేయండి. అసలు వై షుడ్ వి థింక్ ఓన్లీ ఇన్ దట్ యాంగిల్? ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు, తను నాకు అంత వాల్యూ వస్తుంది, నేను తనకి ఎంత వాల్యూ ఇస్తాను. బికాస్ తనకు అవసరమైనప్పుడు నేనున్నాను, నాకు అవసరమైనప్పుడు తను ఉంది. లైక్ టూ మెన్ బీయింగ్ టుగెదర్. ఓకే. అట్లా కూడా ఉండొచ్చు అంటున్నాను. ఓకే. ఒక రకంగానే ఉండాలని రూల్ లేదండి. ఎంతమంది మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎంతమంది మీకు టచ్లో ఉంటారు? హార్డ్లీ అండి. అసలు నేను జనరల్గా ఎవరితో టచ్లో ఉన్నా వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ అది. ఫోన్లో టచ్లో ఉన్నా అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హాయ్ హౌ ఆర్ యూలు అట్లాంటివి అని అసలు నాకు నమ్మకం లేదు. అంటే ఆ ఫార్మాలిటీస్ లేవండి అసలు నాకు. బట్ ఏంటంటే కలిసినప్పుడు మళ్ళీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్. టచ్లో అయితే దాదాపు ఎవరితోనూ